మాట్లాడుతూ ఇవాళ సాయంత్రం రాత్రి 9 గంటల లోపు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఈ కేసుకి సంబంధించిన ఎవరు హత్య చేయించారు అని చెప్పి హత్య చేశారు అని ఈ కేసుని ఛేదించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు చెప్తాము అంటూ కూడా ఇందాక పోలీస్ అధికారులు మాట్లాడారు. అయితే మా ఎస్పీ ఇంకా డిఎస్పీ చెప్తారు అంటే ఇది ఆయన నిన్న చెప్పిన విషయం. కానీ నిన్న ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది. దానికి సంబంధించి అంటే ఇంకా కొత్తగా ఏదైనా ఇంకొక కోణం బయటకు వచ్చిందా, ఏం జరిగిందనేది కూడా దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావట్లేదు. అయితే దీంట్లో పరువు హత్య అంటే అన్న చంపేసి ఉంటాడా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆ విద్యార్థి ఉందో వాళ్ళ తల్లిదండ్రులు అయితే మా కొడుకు చంపే అవకాశమే లేదు, నా కొడుకు అంత క్రూరుడు కాదంటూ కూడా వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఆ మృతురాలి అన్నయ్య ఉన్నాడో అతను కూడా మాట్లాడారు అండ్ ఆల్సో తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దయచేసి ఇప్పుడు చూస్తున్నాము చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మెయిన్ ఛానల్స్లో కానీ నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అబ్బాయి లేడు, ఆల్రెడీ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కొందరు లేదు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు, ఎక్కడున్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇంట్లోనే ఉన్నాను, ఫ్యామిలీతోనే ఉన్నాను, ఈడే ఉన్నాను, ఎక్కడ కూడా లేను, ఇంట్లోనే ఉన్నాను. పోలీస్ వారు కానీ ఏదైనా వస్తే నేను వాళ్ళకి పూర్తి సహకరిస్తాను. నా మీద ఏదైనా డౌట్ ఉందంటే నేను వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను. వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రండి, అది నేనా కాదని ప్రూవ్ చేయండి. నేనే చేశానంటే మాత్రం మీరు ఏ శిక్ష చేసినా కూడా దేనికి నేను కట్టుబడి ఉంటాను. సో అలాగే ఇంకొకరు ఏమంటున్నారంటే ఇది పరువు హత్య కిందకి చేశాడు అని చెప్తున్నారు. నేను అంత నీచుని అయితే కాదు, ఎందుకంటే నాకు ఓన్ సిస్టర్ ఉంది, ఆమె పేరు శిరీష. ఈ అమ్మాయి నా ఓన్ సిస్టర్ అన్న. ఈ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే. మా నాన్న చాలా పరువుగా బతుకుతున్నారు, మా ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ముల చాలా పరువుగా బతుకుతున్నాం ఊర్లో, మాకు ఏం మచ్చలేదు ఊర్లో. సో కాబట్టి మేము తల్లిదండ్రులకు మంచి నేమ్ తేవాలనేసి ఉద్దేశంతోనే ఉంటాం. ఎప్పుడు కూడా ఇంకొకటి చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవాలనేసి ఉన్నాము. ఈ అమ్మాయి ఇప్పుడు పరువు హత్య కింద ఏదైనా నా ఓన్ సిస్టర్ పోయినప్పుడు నేను ఏమైనా హత్య చేయాలి కదన్నా, ఆ ఉద్దేశం ఉంటే ఇంటికి ఎందుకు తెస్తా అన్న, ఇంటికి తెచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే ఈ అమ్మాయికి డాక్టర్ కూడా అన్నారా, హ్యాపీగా ఉంది. సో ఇవి రూమర్స్ అనేది మీరు ఫేక్ గా స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. మాకు న్యాయం చేయండి కానీ ఆ అన్యాయంగా మమ్మల్ని మాత్రం లేనిపోని కేసులో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. చాలా ఇబ్బందులు ఏం చెప్పాలి, మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. మీరు ఏం జరిగిందని చెప్పాలంటే చెప్పండి. ఏం మా పాప సోమవారం పొద్దున 8 గంటలకు కాలేజ్ కని బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకు మెసేజ్ పెట్టి కాల్ చేశారు. పాప ఇంటికి కాలేజ్కి వెళ్ళలేదంట. మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను, మా సొంతూరు హనుమన్గుత్తి, ఎరుగుంట్ల మండలం హనుమన్గుత్తి. ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను. ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా పొద్దున్న నుంచి కాలేజ్ కంటే, ఫ్రెండ్స్ను విచారించుకుంటే మాతో గండికోటకు పోతానని చెప్పిందన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెల్ని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏళ్ళు వేసుకుంటాం, తల్లిదండ్రులుగా కాదనట్లేదు. చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అది సొంత అన్న. పాప బట్టలు తీస్తాడా? అన్నగారు బట్టలు తీస్తారా? గొంతు బీసికి చంపేసినారా? అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్లో? ఒప్పుకుంటా. పాప ఒంటి మీద కాళ్ళు గాయాలు ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా. రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చే పిల్ల మీద? ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెలు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి.
మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారా? మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది. మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా? అన్నానా? చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా? ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని నిరూపించండి. మాకు ఎవరి మీద అనుమానమో మేము చెప్పాం, మీరు వాళ్ళను కేసు పెట్టి లోపల పెట్టారు. మీరే న్యాయం చేయండి, నేనేం కోరడం లేదు. ఇంతకు మించి నేను మాట్లాడే ఓపిక నాకు లేదు సార్. నా కూతురు పోయిన దుఃఖంలో ఉండా, ఎన్ని మాట్లాడినా ఏం జరిగినా నా కూతురు తిరిగి రాదు. తిరిగి తెస్తారా చెప్పండి? మరి ఇంక నేను ఏం కోరాలి? మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్దులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజులు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. అనవసరమైన ప్రెస్, అనవసరమైన టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్. ఇది అసలు పద్ధతి కాదు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను యాడికి పోవాలనే పోతా, డిఐజీ కాడికి పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవటం బట్టే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం కోసం. ఎసా విన్నారు కదా, ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు. నిజంగా కాస్త బాధ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వర్షన్, వాళ్ళు చెప్పిన మాటల్ని పట్టి చూస్తుంటే మా కూతుర్ని మేము చంపుకోలేదు, ఒకళ్ళు చంపుకోవాల్సి వస్తే అంత మా కూతుర్ని బట్టలు లేకుండా చూపించి చంపుకునేంత దీనస్థాయికి దిగజారలేదు మేమంటూ కూడా వాళ్ళు అంటున్నారు.